పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 7 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్, 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు. హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 10 జిల్లాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వర్ష సూచనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్. అనశ్రీ, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రోజు ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పి రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సిద్దిపేట, జనగాం, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడం జరిగింది. ఇక పలు జిల్లాలకు సంబంధించి ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే గత 24 గంటల వ్యవధిలో చూసుకుంటే నమోదైన వర్షపాతం చూసుకుంటే ప్రధానంగా ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం, తాళ్లమడుగులో 17 సెంటీమీటర్లు, సత్తనాల మండలంలో 15.6, ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర 15 సెంటీమీటర్లు, దాదాపుగా 15 సెంటీమీటర్ల పైన వర్షపాతం ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన పరిస్థితి ఉంది. మిగతా జిల్లాలో 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్ల చొప్పున దాదాపుగా వర్షాలు కురిసిన పరిస్థితి ఉంది. మొత్తంగా రాబోయే 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాలో కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్.